నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, గూగుల్ I/O 2017 జరిగింది మనకి. సో ఈవెంట్లో గూగుల్ తను చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి ప్లస్ ఇప్పటివరకు చేసిన దాని గురించి మొత్తం చెప్పుకొచ్చింది. సో ఇది చాలా పెద్ద ఈవెంట్ ఫ్రెండ్స్. సో ఈ మొత్తం ఈవెంట్ చూస్తే మనకి కొన్ని హైలైట్స్ తీసుకుందాం. హైలైట్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి మనకి సుందర్ పిచాయ్ గారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైజెస్ ఓవర్ 2 బిలియన్ ఉన్నాయని చెప్పారు. సో 2 బిలియన్ పైన ఆండ్రాయిడ్ డివైజెస్ ఉన్నాయి అంటే అవి ఫోన్స్ అయినా కావచ్చు, లేకపోతే ట్యాబ్లెట్స్ అయినా కావచ్చు, ఆండ్రాయిడ్ వేర్స్ ఉంటాయి కదా, అంటే వాచెస్, స్మార్ట్ వాచెస్ ఇవైనా కావచ్చు. సో ఇట్లా మనకి ఆండ్రాయిడ్ టీవీలు అయినా కావచ్చు, ఏవైనా కానీ మనకి మొత్తం ఆండ్రాయిడ్ డివైజెస్ అయితే మనకి ఓవర్ 2 బిలియన్. సో ఇన్ని ఆండ్రాయిడ్ డివైజెస్ అయితే మనకి ఇప్పుడు భూమి మీద ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇదొక పెద్ద అచీవ్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్ లెన్స్. సో గూగుల్ లెన్స్ అంటే అవేమి స్పెట్స్ కావు ఫ్రెండ్స్. సో గూగుల్ లెన్స్ అంటే వాళ్ళు ఏదైతే గూగుల్ అసిస్టెంట్ ఉందో మనకి, సో గూగుల్ అసిస్టెంట్కి కెమెరా ఫీచర్ని ఇవ్వడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శాంసంగ్ తీసుకోండి. శాంసంగ్ మనకి బిక్స్బీ విజన్ అని ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం అనమాట. సో మన కెమెరాకి ఇది ఇవ్వడం. సో మన కెమెరాకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తే మనకి అది ఐడెంటిఫై చేయగలదు ప్లేసెస్ని, లేకపోతే ఏదైనా వస్తువుల్ని, ఇట్లాంటి వాటిని అది ఐడెంటిఫై చేయగలదు. సో ఇదే ఫీచర్ని వాళ్ళు ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ కూడా తీసుకొని వచ్చారు. సో మన ఫోన్లో మనం ఏదైతే గూగుల్ అసిస్టెంట్ వాడుతున్నామో సో దానికి ఇప్పుడు విజన్ ఫీచర్ని కల్పించారు. దీన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. సో ఇప్పుడు మనం గూగుల్ అసిస్టెంట్ యూస్ చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్లేస్ ఉంది, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాం. సో మనం గూగుల్ అసిస్టెంట్ యూస్ చేసి ఒకసారి దానికి కెమెరా చూపిస్తే ఆ రెస్టారెంట్ వైపు సో దాని రేటింగ్ మొత్తం అక్కడ మనకి అది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్లవర్కి మీరు ఫోటో తీసారనుకోండి గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేసి, సో ఆ ఫ్లవర్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ మీకు అక్కడ తెలిసిపోతుంది. అది ఏ ఫ్లవర్, సో దానిలో ఏమేమి ఉన్నాయి మొత్తం, సో అది మంచిదా కాదా మొత్తం అక్కడ మనకి డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో మెయిన్ ఫీచర్ వచ్చేసరికి వాళ్ళు డెమో చేసింది వైఫై కనెక్షన్. సో ఏదైతే మనం డైరెక్ట్ కనెక్ట్ చేయొచ్చు. సో ఏదైతే మనం వైఫై రూటర్ ఉందో దాని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి లేబుల్స్ ఉంటాయి కదా, సో లేబుల్ని వాళ్ళు జస్ట్ మనం స్కాన్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేసి ఆటోమేటిక్గా వైఫైకి అది కనెక్ట్ అయిపోతుంది. సో ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మన గూగుల్ అసిస్టెంట్కి యాడ్ చేశారు. సో ఇదొక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు, గూగుల్ లెన్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, గూగుల్ అసిస్టెంట్ ఇప్పుడు యాపిల్ ఐఫోన్స్లో కూడా వస్తుంది. సో iOSలో కూడా మనకి గూగుల్ అసిస్టెంట్ అనేది రాబోతుంది. ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. సో సిరి అండ్ గూగుల్ అసిస్టెంట్ రెండు మనం ఐఫోన్లో వాడచ్చు ఫ్యూచర్లో. సో ఇదొక మంచి మూవ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ హైలైట్ చూసుకుంటే ఫ్రెండ్స్, గూగుల్ హోమ్. సో గూగుల్ హోమ్ మనకు తెలిసిందే. గూగుల్ హోమ్ అనేది ఒకటే స్మార్ట్ స్పీకర్ గూగుల్ తయారు చేసింది లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు గూగుల్ హోమ్ మనం లాస్ట్ ఇయర్ మనం దాన్ని యూజ్ చేసి వైఫై కనెక్ట్ చేసేవాళ్ళం. వైఫై కనెక్ట్ చేసి గూగుల్ అకౌంట్కి మనం కనెక్ట్ చేసి మనం జస్ట్ ఒక గూగుల్ అసిస్టెంట్ లాగా దాన్ని వాడేవాళ్ళం. సో ఇప్పుడు మనకి గూగుల్ హోమ్కి కొన్ని ఫీచర్స్ని వాళ్ళు యాడ్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ హోమ్ నుంచి ఇప్పుడు మనం కాల్స్ చేయొచ్చు. సో ఇదొక ఫీచర్ని అయితే ఎనేబుల్ చేశారు. సో అవుట్ గోయింగ్ కాల్స్ అయితే మీరు చేయొచ్చు. ఇది ఓన్లీ US అండ్ కెనడాలో ఇది ఫీచర్ అయితే ఉంది. సో అవుట్ గోయింగ్ కాల్స్ వీళ్ళు గూగుల్ ప్రైవేట్ నెంబర్ నుంచి ఫోన్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ హోమ్కి ఇప్పుడు బ్లూటూత్ సపోర్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం బ్లూటూత్ కనెక్ట్ చేసి మనం ఆండ్రాయిడ్ ఫోన్ కానీ iOSలో కానీ మనం సాంగ్స్ కూడా మీరు వినొచ్చు. సో ఇట్లా మనకి గూగుల్ హోమ్లో కొన్ని అప్డేట్స్ అయితే చేశారు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, గూగుల్ ఫొటోస్. సో గూగుల్ ఫొటోస్లో ఇప్పుడు మనకి కొన్ని ఫీచర్స్ అనేవి యాడ్ చేశారు. సో గూగుల్ ఫొటోస్ ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. సో కొన్ని బిలియన్ ఫొటోస్ ఇప్పుడు మనకి గూగుల్ ఫొటోస్లో గూగుల్ డ్రైవ్లో ఉంటాయి అన్నమాట మనకి. సో ఈ గూగుల్ ఫొటోస్లో మనకి మెయిన్ ఫీచర్ వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళు యాడ్ చేసింది ఏంటంటే సజెస్టెడ్ షేరింగ్ అంటే ఇప్పుడు మనం ఏమైనా ఫొటోస్ దిగాం మన ఫ్రెండ్స్ అంతా కలిసి, సో ఈ ఫొటోస్ అన్నీ మనం ఒక ఆల్బమ్ లాగా తయారు చేసుకున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని పర్టికులర్ ఫ్రెండ్కి మనం షేర్ చేయాలి మనం దిగిన ఫోటోల్లో. సో అది ఈజీగా ఐడెంటిఫై చేసేసి ఎవరెవరికి పంపించాలో మనకి సజెస్ట్ చేస్తుంది. సో దీన్ని మనం సజెస్టెడ్ షేరింగ్ అంటాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, గూగుల్ ఫోటో బుక్. సో గూగుల్ ఫోటో బుక్ అంటే మనం ఏదైతే ఫొటోస్ మనం దిగామో సో ఆ ఫొటోస్లో మంచి ఫొటోస్ మనం ఒక బుక్ లాగా, ఒక ఆల్బమ్ లాగా మనం తయారు చేయొచ్చు. మనం దీన్ని ఆర్డర్ చేయాలి. సో ఆర్డర్ చేస్తే వాళ్ళు మనకి ప్రింటెడ్ చేసి మనకు ఒక ఇంటికి బుక్ అనేది పంపిస్తారు. సో ఈ బుక్స్ వస్తే మనకి డిఫరెంట్ కాస్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్. 7-inch బుక్ ఇది. 7-inch బుక్లో మీకు సాఫ్ట్ మెటీరియల్ కావాలంటే మనకి కొంచెం తక్కువ ఉంటుంది. కాస్ట్ వచ్చేసరికి మీకు $9.99 ఉంటుంది, అంటే $10 అనుకోండి. అదే మీరు కొంచెం హార్డ్ మెటీరియల్లో ప్రింట్ తీయాలనుకుంటే మాత్రం సో దాని కాస్ట్ వచ్చేసరికి మీకు డబల్ ఉంటుంది. దగ్గర మీకు 19.99 అంటే $20 ఉంటుంది. సో మీకు ఈ ఒక్క బుక్లో మీకు 20 పేజెస్ ఉంటాయి. 20 పేజెస్ అంటే మీరు దగ్గర 40 ఫొటోస్ వరకు మీరు పెట్టుకోవచ్చు. ఇట్లా మనం ఫోటో సెలెక్ట్ చేసి బుక్ అనేది ఆర్డర్ చేస్తే వాళ్ళు ప్రింట్ చేసి మనకి బుక్ అనేది పంపిస్తారు. సో ఇది ఫోటో బుక్స్ గురించి. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్, ఒక హెడ్సెట్ని తయారు చేస్తామని చెప్తున్నారు ఫ్యూచర్లో. సో దాని పేరు వచ్చేసరికి మనకి స్టాండ్ అలోన్
వర్చువల్ రియాలిటీ హెడ్సెట్. సో వర్చువల్ రియాలిటీ అంటే మనకందరికీ తెలిసింది. వర్చువల్ రియాలిటీ అంటే VR హెడ్సెట్స్ మనం ఫోన్ పెట్టేసి మనం చూస్తూ ఉంటాము. సో దీనికి వచ్చేసరికి వాళ్ళు ఏమంటున్నారంటే, సో ఈ హెడ్సెట్ వాడేటప్పుడు మీకు ఎటువంటి ఫోన్ అవసరం లేదు, కంప్యూటర్ కూడా అవసరం లేదు, మీరు డైరెక్ట్ మూవీస్ కానీ ఏమైనా చూడొచ్చు అని చెప్తున్నారు. సో దీనికి వాళ్ళు పార్ట్నర్స్ వచ్చేసరికి HTC అండ్ లెనోవోని తీసుకున్నారు. సో ఇది ఎలా పనిచేస్తుందో మనకి ఐడియా లేదు, కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే వర్చువల్గా సెన్స్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ ఇది ట్యాంగో ఉంది కదా, ట్యాంగో ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రాజెక్ట్. సో దాన్ని బేస్ చేసుకొని తయారు చేస్తామని చెప్తున్నారు. సో దీని గురించి అయితే మొత్తం డీటెయిల్గా ఏమి చెప్పలేదు, కానీ జస్ట్ ఒక పిక్చర్ ప్లస్ దాని పక్కన ఒక రిమోట్ కంట్రోల్ లాగా మనకు ఒక చూపించారు. సో ఆ పిక్చర్లో మనం చూస్తే ఒక VR హెడ్సెట్ ఉంది, దాని పక్కన ఒక రిమోట్ కంట్రోల్ ఉంది. సో చూడాలి ఇది ఫ్యూచర్లో ఎలా వర్కౌట్ అవుతుందో. సో మనం వర్చువల్ రియాలిటీని వితౌట్ ఫోన్ అండ్ PC ఏం లేకుండా మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇది గూగుల్ స్టాండ్ అలోన్ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ ఓ బీటా ప్రివ్యూని లాంచ్ చేశారు. సో ఇప్పుడు మనకి ఏదైతే నెక్సస్ డివైజెస్ ఉన్నాయో, నెక్సస్ 5X నుంచి నెక్సస్ 6P ఇట్లాంటి డివైజెస్ ఆర్ గూగుల్ పిక్సెల్ డివైజెస్ ఉన్నాయి కదా, పిక్సెల్ XL. సో వీటన్నిటికి మనకి ఆండ్రాయిడ్ బీటా ఓని లాంచ్ చేశారు. ఓ అంటే ఇంకా వాళ్ళు నేమేమి ఫిక్స్ చేయలేదు. సో ఓ అంటే మ్యాక్సిమం అందరూ ఓడియో అనుకుంటున్నారు. సో ఓ అయితే వాళ్ళు నేమ్ అయితే ఇంకా ఏమీ చెప్పలేదు. సో దాని గురించి అయితే ఐడియా ఏమి లేదు. సో ఆండ్రాయిడ్ ఓలో మనకి మంచి ఫీచర్స్ వస్తున్నాయని చెప్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి బూటప్ టైం. సో బూటప్ టైం మనకి చాలా తక్కువ తీసుకుంటుందని చెప్తున్నారు. సో మనం ఫోన్ ఆన్ చేయగానే తక్కువ టైంలో మనకి ఫోన్ అనేది ఆన్ అయిపోతుంది. అండ్ మనకి యాప్స్ కూడా మనకి తొందరగా ఓపెన్ అవుతాయి అని చెప్తున్నారు. సో ఇది ఒకటి మంచి ఫీచర్ అని చెప్పొచ్చు ఆండ్రాయిడ్ ఓలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆప్టిమైజేషన్ బాగుంటుందని చెప్తున్నారు. సో ఆప్టిమైజేషన్ బాగుంటుంది, ప్లస్ బ్యాటరీ లైఫ్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ టాస్క్లు ఏదైతే ఉంటున్నాయో, బ్యాక్గ్రౌండ్ యాప్స్ మీరు ఏదైతే రన్ చేస్తున్నారో, సో వాటికి అవి బ్యాటరీ తక్కువ కన్జ్యూమ్ చేస్తాయి అని చెప్తున్నారు ఆండ్రాయిడ్ ఓలో. సో బ్యాటరీ లైఫ్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది, ఆప్టిమైజేషన్ కూడా పెరుగుతుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆండ్రాయిడ్ ఓలో మనకి నోటిఫికేషన్ అనేది ఒకటి చేంజ్ అయింది. సో నోటిఫికేషన్ మనకి డాట్ నోటిఫికేషన్ అంటారు వాటిని. సో మన స్క్రీన్ మీద యాప్స్ ఉంటాయి కదా, సో యాప్స్ మీద డాట్స్లా కనపడుతూ ఉంటాయి. సో డాట్స్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఆ యాప్కి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ యాప్ మీద మీకు డాట్ కనపడింది అనుకోండి, సో ఫేస్బుక్కి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందని దాని మీనింగ్. సో దాన్ని మీరు కొంచెం ప్రెస్ చేయగానే మీకు ఆ నోటిఫికేషన్ ఎవరు పంపించారో మీకు అక్కడ అర్థమైపోతుంది అనమాట. సో ఇట్లా మనకి డాట్ నోటిఫికేషన్ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్ ఓలో లభించనుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పిక్చర్ ఇన్ పిక్చర్. సో ఇది మంచి ఆప్షన్ ఫ్రెండ్స్. పిక్చర్ ఇన్ పిక్చర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా యూట్యూబ్ వీడియో ఇట్లాంటి వీడియోస్ చూస్తున్నప్పుడు మనం సో అర్జెంటుగా బయటికి రావాలి, ఏదైనా నెట్లో బ్రౌజింగ్ చేయాలి నేను. సో అప్పుడు మనకి ఏం చేస్తామంటే యూట్యూబ్ వీడియో అనేది బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది, జస్ట్ మనం బ్రౌజర్లోకి వెళ్ళి మళ్ళీ బ్రౌజ్ చేసుకుంటూ ఉంటాము. సో ఒకేసారి మనం రెండు చూడలేము. సో ఈ ఫీచర్ ఏంటంటే పిక్చర్ ఇన్ పిక్చర్. సో మనం యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు మనకి ఏదైనా బ్రౌజ్ చేయాలి అర్జెంటుగా అనుకున్నప్పుడు జస్ట్ మనం హోమ్ బటన్ ట్యాప్ చేయగానే సో ఆ యూట్యూబ్ వీడియో మనకు ఒక ప్రివ్యూ విండో లాగా మనకి వచ్చేస్తుంది. సో ఆ విండోని మనం ఎక్కడైనా పెట్టుకొని వీడియో అనేది చూస్తూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మనం వేరే పని కూడా చేసుకోవచ్చు, బ్రౌజింగ్ ఇట్లాంటివి చేసుకోవచ్చు. సో ఇది మంచి ఆప్షన్ పిక్చర్ ఇన్ పిక్చర్. సో ఈ పిక్చర్ ఇన్ పిక్చర్ కూడా మనకి ఆండ్రాయిడ్ ఓలో లభించనుంది. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే ఎమోజీస్. సో ఎమోజీస్ చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ నోగట్లో కానీ మార్ష్మెల్లోలో కానీ మనకి ఎమోజీస్ అంతా బాగుంటాయి. మనం iOSలో చూసుకున్నా కానీ ఫేస్బుక్లో చూసుకున్నా కానీ ఎమోజీస్ చాలా బాగుంటాయి. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ ఓలో కూడా మనకి ఎమోజీస్ మంచి రాబోతున్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఇట్లాంటి ఎమోజీస్ మనకి ఆండ్రాయిడ్ ఓలో లభించనున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నప్పుడు మనకి సెక్యూరిటీ కూడా పెంచామని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అని చెప్తున్నారు. అంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం ఏమైనా యాప్స్ డౌన్లోడ్ చేసినప్పుడు సో అది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో యాప్ని వెరిఫై చేస్తుంది. సో ఇలా మనకి యాప్స్ అన్నీ వెరిఫై అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా మనకి సెక్యూరిటీ లెవెల్స్ కూడా పెంచామని చెప్తున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ ఓలో మనకి ఉన్న ఫీచర్స్. సో ఇవి మనకి ఆండ్రాయిడ్ ఓలో నెక్స్ట్ మనకి లభించనున్నాయి అన్నమాట ఈ ఫీచర్స్ అన్నీ. సో మీ దగ్గర నెక్సస్ డివైజెస్ కానీ పిక్సెల్ డివైజెస్ కానీ ఉంటే మీరు నెక్సస్ 5X నుంచి సో మీరు ఈ ఆండ్రాయిడ్ ఓని ప్రివ్యూని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది బీటా వర్షనే. సో బీటా వర్షన్ అంటే టెస్టింగ్ వర్షన్, దీనిలో మీకు చాలా బగ్స్ ఉంటాయి. సో మీరు ఇన్స్టాల్ చేసుకుని ట్రై చేయాలనుకుంటే మీరు చేయొచ్చు. ఇది చాలా ఈజీ ఇన్స్టాల్ చేసుకోవడం. మీరు android.com/beta అని చెప్పేసి టైప్ చేయండి. మీ బ్రౌజర్లో మీకు ఒక పేజ్ వస్తుంది ఇట్లా. సో ఆ పేజ్లో మీకు ఎన్రోల్ చేసుకోవాలి. కింద మీకు ఎన్రోల్ అని కనపడుతుంది కదా, అక్కడ మీకు వెళ్ళి ఎన్రోల్ చేసుకుంటే మీ ఫోన్కి మీకు OTA అప్డేట్ వస్తుంది అనమాట. సో మీ ఫోన్కి వెళ్ళి మీరు అబౌట్ ఫోన్ అప్డేట్స్లో చెక్ చేసుకుంటే మీకు అప్డేట్ అనేది ఉంటుంది. మీరు డైరెక్ట్ ఆండ్రాయిడ్ ఓ ప్రివ్యూని ఇన్స్టాల్ చేసుకొని ఫీచర్స్ అనేవి ఒకసారి చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ ఓ గురించి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫైనల్గా వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ గో. సో ఆండ్రాయిడ్ గో అనేది ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ ఇది. సో ఇది ఆండ్రాయిడ్ లాగే, కాకపోతే ఆండ్రాయిడ్ లైటర్ వర్షన్ అని చెప్పొచ్చు. సో మనం ఏదైతే ఫేస్బుక్ లైట్ యాప్ వాడతామో లేకపోతే యూట్యూబ్ గో యాప్ వాడతామో సో ఇట్లానే ఇది కూడా ఆండ్రాయిడ్లో లైటర్ వర్షన్. సో ఆండ్రాయిడ్ లాగే ఉంటుంది, కాకపోతే అంత ర్యామ్ని కన్జ్యూమ్ చేయవు యాప్స్ అనేవి. ప్లస్ మీకు అన్ని ఫీచర్స్ అయితే దీనిలో లభించవు.
సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ నార్మల్ యాప్ ఓపెన్ చేస్తే మీకు లోడింగ్ టైం చాలా టైం తీసుకుంటుంది, ప్లస్ ఫీచర్స్ కూడా మీకు ఎక్కువ ఉంటాయి. అదే మీరు ఫేస్బుక్ లైట్ తీసుకుంటే ఫీచర్స్ తక్కువ ఉంటాయి. సో అండ్ ర్యామ్ కూడా తక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఎందుకంటే మెయిన్ మనకి ఏదైతే ఫోన్స్ మనకి 1 GB లోపు ర్యామ్తో వస్తూ ఉంటాయో, 512 MB టు 1 GB లోపు ర్యామ్తో మీకు ఫోన్స్ వస్తూ ఉంటాయో, సో ఆ ఫోన్స్లో మనం ఫ్యూచర్లో ఆండ్రాయిడ్ గో, సో ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ అయితే చూడొచ్చు ఆండ్రాయిడ్ ప్లస్లో. సో ఇది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు కొత్తది. సో ఇది మనకి నెక్స్ట్ ఇయర్ రానున్నాయి ఈ ఫోన్స్ అన్నీ. మనకి ఇప్పుడైతే ఏమీ లేవు. 2018లో వచ్చే ఫోన్స్లో మనం ఇది చూడొచ్చు. సో వీటి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీకు 5000 లోపు ఈ ఫోన్స్ అన్ని లభిస్తాయి. ఎందుకంటే మీకు ఇది ఆండ్రాయిడ్ లైటర్ వర్షన్ కాబట్టి మనం ఎక్కువ ఫీచర్స్ని అయితే మీరు ఎంజాయ్ చేయలేరు. సో లైట్గా ఉంటుంది, ప్లస్ ర్యామ్ తక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది, కొంచెం స్పీడ్గానే ఉంటుంది. ఎందుకంటే 1 GB ర్యామ్ ఫోన్స్కి కదా ఇది, సో కొంచెం స్పీడ్గానే ఉంటుంది ఆ ప్రైస్ రేంజ్లో మనం కంపేర్ చేసుకుంటే. సో ఇది ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ గో గురించి. సో ఆండ్రాయిడ్ గో అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ లాగే, కాకపోతే ఆండ్రాయిడ్కి లైటర్ వర్షన్ అని చెప్పొచ్చు. సో ఈ ఫ్రెండ్స్ గూగుల్ ఐఓ 2017 హైలైట్స్. సో వీడియో నేను మీకు గూగుల్ ఐఓ 2017 అప్డేట్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.